ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ఎస్వైఎస్ జనరల్ అండ్ పీడియాట్రిక్ హాస్పిటల్ 24 గంటలు అందుబాటులో ఉంటాం. మా అడ్రస్ శ్రీ సాయి డిగ్రీ కళాశాల వెనుక కొడంగల్ రోడ్, పరిగి. గుండాలతో వచ్చి తన ప్లాట్ కబ్జా చేసి ఇల్లు నిర్మిస్తున్నారని ఎంఆర్ఓ సార్ వచ్చి కూడా పని ఆపాలంటే వినకుండా ఇష్టారాజ్యంగా తన ప్లాట్లో ఇల్లు నిర్మాణం చేపడుతున్నారని బాధితుడు సందీప్ ఆరోపిస్తున్నాడు. ప్లాట్ నాకు చెందిందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ 2004లో ప్లాట్ కొనుగోలు చేశానని ఎంఆర్ఓకు ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చి పని ఆపినా వారు వినకుండా మరలా ఈరోజు పని ప్రారంభించారని బాధితుడు ఆరోపించాడు. ఎవరు నిర్మిస్తున్నారని మేస్త్రీలను అడిగితే మాకు సంబంధం లేదు, వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ నిర్మించాలని చెప్పడంతో మేము నిర్మాణం చేపడుతున్నామని వారు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మున్సిపల్ అధికారులకు తెలుపగా వారు వచ్చి పని ఆపి సామాగ్రిని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. మొత్తం అంతే కొనుక్కోపోతారా? నా పేరు సందీప్. మా అమ్మ పేరు మీద ప్లాట్ ఉన్నది. ప్లాట్ 2004లో తీసుకున్నాం. ఈ ప్లాట్ తీసుకున్నాక బీడీల రామచంద్ర నుంచి 2004లో తీసుకున్నాము. రికార్డ్ ప్రకారంగా ఎవరు ఉందో చూసుకుందాం అని చెప్తే వీళ్ళు పని స్టార్ట్ చేస్తున్నారు. ఏమని అంటే వీళ్ళు ఏంది మంచి గుండోలు వచ్చి చూసిపోయారు, చేసిపోయారు అనేది మాట్లాడుతున్నారు మేస్త్రీలు కూడా. సీను కూడా నేను ఫోన్ చేస్తున్నా కంటిన్యూగా. సీను కూడా ఏమంటుండో నేను కౌన్సిలర్ ఉన్నా కాబట్టి, నేను ఏరియా కౌన్సిలర్ ఉన్నా కాబట్టి నేను కట్టమంటే కట్టాలని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇక వీళ్ళకి చెప్పినా మొన్న కూడా ఒకసారి సార్కి చెప్తే, ఎంఆర్ఓ సార్కి చెప్తే అది కూల్చిపోయిండు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కడతా ఉన్నారు, వీళ్ళది కడతా ఉన్నారు. ఎవరుంటే వీళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇక మాట్లాడలేకపోతున్నా వీళ్ళతో. ఎవరు కడతారు వీళ్ళు? మేస్త్రి అంట. వీళ్ళకి చెప్పిరంట, సీను కౌన్సిలర్ వీళ్ళకి చెప్పిండంట. వీళ్ళతో కట్టిస్తున్నారు.